ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని చూద్దాం. చాలు. గడిచిన 2 వారాల్లో మనము పైన 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొత్తము 42వ వచనంలో 4 సంగతులు ఉన్నాయి. వీరు అనగా ఆదిమ సంఘం. వీరు అనగా ఆదిమ సంఘం. ఆ కొత్త నిబంధన సంఘం మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొంది తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు జరిగినప్పుడు 3000 మంది ఇంచుమించు ఆ దినమున చేర్చబడ్డారు, బాప్తిజం పొందారు. సంఘము ప్రారంభించబడింది. ఆ సంఘము ఆరంభ దినాల్లో మరి చేర్చబడిన వీరందరూ కూడా అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటయందు ఎడతెగక ఉన్నారు. ఆ విషయాన్ని మనం మర్చిపోదు. ఎడతెగక అంటే గ్యాప్ లేకుండా. మనము నెలకొకసారి లేదా వారానికి ఒకసారి మనం అనుకుంటాం సంఘముగా కూడుకోవడానికి. కానీ ఆదిమ సంఘములో చూస్తే ప్రతి దినము ఇంట తప్పక కూడుకున్నారు దేవాలయంలో. ఆ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. మనం అనుకుంటాము చాలా పనులు ఉన్నాయి మనకు, సహవాసానికి వెళ్ళడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనకి ఇప్పుడు కుదరదు, మనకు వీలు పడదు, మనకు చాలా బిజీ ఉంది, పని ఉంది అని మనం అనుకుంటాం. మనకు ఆదిమ సంఘానికి ఉన్న తేడా ఏంటో తెలుసా? వారికి ఉన్న సమర్పణకు మనకున్న సమర్పణకు చాలా తేడా ఉంది. ఇక్కడ మనం ఈ లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు వారు దేవునికి ఎంత సమయం ఇచ్చారు, సంఘానికి సహవాసానికి ఎంత విలువ ఇచ్చారు. పోయిన వారం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా సహవాసం గురించి. సహవాసమునకు రాని వాడికి సహవాసం విలువ తెలియదు. సహవాసం విలువ తెలియని వాడు సహవాసానికి రాలేడు. దేవుని సన్నిధి, సహవాసము, సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. ఆలోచించండి. కొన్ని ఉపమానాలు లేదా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను అనమాట. ఒక అరటి గెల ఉంది, దానికి ఉన్నటువంటి పళ్ళు మనం చూస్తే రాలిపోయిన పళ్ళకు గెలకున్న పళ్ళకున్న తేడా, విలువ తగ్గిపోతుందన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఈ సంగతులను మనం ఆలోచించాలి. ఆదిమ సంఘానికి దేవుడు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడు, దేవుడు ఎంత విలువ ఇచ్చాడు, ఆదిమ సంఘము ఎంత శక్తివంతంగా ఉంది, ఎంత ప్రభావితంగా ఉంది. ఈనాటి సంఘం ఎందుకు ఇంత డల్గా ఉంది? ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజం ఎక్కడ చూసినా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఆసక్తి, భక్తి, ప్రేమ, దేవుని పట్ల అటు విశ్వాసం ఈనాడు కనిపించట్లేదు. కారణం ఏంటంటే సహవాసానికి దూరం అవ్వడమే కారణం. సహవాసానికి దూరం అవ్వడం వల్ల అలా జరుగుతుంది. అలా నిర్లక్ష్యం చేయడం వలన కూడా సహవాసానికి దూరం అవుతున్నారు. దీని ద్వారా సాతాను యొక్క ఉద్దేశాలు సఫలమవుతాయి, దేవుని ఉద్దేశం నెరవేరదు. నీ జీవితంలో దేవుడు అనుకున్న ఉద్దేశం నీ పట్ల నెరవేరాలంటే నీవు దేవునికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సంఘానికి ఎక్కువ నువ్వు విలువనివ్వాలి, సహవాసానికి విలువ ఇవ్వాలి, ప్రార్థనకి ఎక్కువ నువ్వు విలువ ఇవ్వాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా నీ సొంత పనులకు లేక లోక సంబంధమైన వాటి కార్యకలాపాలకు ఎక్కువ విలువ ఇస్తున్నాము అంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఈ సంఘ సహవాసానికి, దేవునికి, దేవుని సన్నిధి మనం విలువ ఇవ్వడం తగ్గిపోతుంది. గమనించండి, ఆదిమ సంఘం మనకు మాదిరి, ఆదిమ సంఘమే మనకు మోడల్. ఒక్కసారి ఆ ముందున్న భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు మనం ఇంకా ఎంత వెనకబడి ఉన్నాము, ఇంకెక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ మన విశ్వాసంలో ఇంక ఎదగాలి, ఎక్కడ మనము ప్రార్థన జీవితంలో ఎదగాలనే విషయాలు మనం ముందు చాలా సంగతులు నేర్చుకుంటాం. ప్రాముఖ్యంగా ఎడతెగక ఉండిరి అపోస్తలుల బోధయందు, ఎడతెగక ఉండిరి అపోస్తలుల సహవాసమందు, ఎడతెగక ఉండిరి. 3వ విషయం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, రొట్టె విరుచుటయందు కదా. అపోస్తలుల బోధయందు, సహవాసమందు, 3వది రొట్టె విరుచుటయందు ఎడతెగక ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రతిదినము రొట్టె విరవాలా అంటే ప్రతిదినం ప్రభువులో పాలు పొందాలా? పొందాలి, పొందారు కూడా. హల్లెలూయా. ఏదో నెలకొకసారి కాదండి. నెలకొకసారి ఎందుకు మనం చేయాల్సి వస్తుంది? ప్రతి వారం చేయాల్సిన వాళ్ళం, చేసిన వాళ్ళం ఎందుకు నెలకు మార్చినామంటే దానికి కారణం సంఘమే. ఇవ్వడానికి నాకు ఓపికలేక కాదు, ఆ తీసుకునే విశ్వాసుల్లో
యోగ్యత లేకపోతే అయోగ్యంగా బలలో పాలు పొందితే ఇది రొట్టె కదా, ద్రాక్షరసమే కదా అని తీసుకుంటే, వివేచింపక తీసుకుంటే, ఇది ప్రభు యొక్క శరీరము రక్తమని వివేచింపక తిని త్రాగితే శిక్షావిధి కలుగుటకే కారణమవుతుందని పరిశుద్ధ లేఖనాలు రాయబడ్డాయి. దీనివల్ల మీలో అనేకులు బలహీనలు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, నిద్రిస్తున్నారు. అంటే ప్రభు బలలో క్రమమైన పద్ధతిలో యోగ్యమైన రీతిలో పాలు పొందితే ఎంత ఆశీర్వాదం ఉందో, అయోగ్యంగా పాలు పొందితే అంత శిక్ష ఉంది. మీకు విషయం తెలుసా? పరిశుద్ధమైన ప్రభు బలలో పరిశుద్ధంగా వాక్యానుసారంగా ప్రభుకి ఇష్టంగా మనము యోగ్యంగా బలలో పాలు పొందితే అద్భుతమైన విడుదల, స్వస్థత జరుగుతుంది. ఆరోగ్యము, క్షేమము మనకు కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం అయోగ్యంగా పాలు పొందడం వలన అనారోగ్యత కూడా మనకు వస్తుంది. లోపము మనలోనే ఉంటుంది. అందుకనే చాలా సంగతులు కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా మనం చూస్తాం. తర్వాత వచనాలు చూద్దాం. సరే, ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఎడతెగక ఉన్నారు. రొట్టె విరుచుట ఎందుకు కూడా ఎడతెగకుంటారా? నెలకొకసారి సరిపోతుంది. ఒకరు అన్నారు ఒకప్పుడు, వారం వారం ఎందుకు, నెలకొకసారి ఏంటి అన్నారు. మీరు ఎందుకు అన్నారో అర్థం చేసుకోగలుగుతాను నేను. అవసరమైతే సంవత్సరానికి ఒకసారి ఏమని కూడా అంటారు. ఎందుకంటే ఇక ప్రతిసారి బల్ల ఇస్తే ప్రతిసారి మనల్ని మనం విమర్శించుకోవాలి కదా, సరి చేసుకోవాలి కదా. మరి ఎన్నో లోపాలు ఉంటే ఒప్పుకోవాలి కదా. ఆ తప్పును మళ్ళీ ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ చేయకుండా ఉండాలి కదా. అలా ఉండడం ఇష్టం లేక బల్లనే మానిపేద్దాం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు కదా. కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఇస్తారంట. ప్రభు వల్లకి ఎంతగా మనం దూరం అవుతున్నామో అంతగా మనము దేవుని యొక్క మేలులు, దీవెన, ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ప్రభు అన్నారు, ఇది మీరు చేయిస్తూ ఉండాలి. ఇది చేసినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేయాలి. నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కాదు, నా మరణాన్ని మీరు ప్రకటించాలి అని చెప్పాడు ఆయన. ఆ విషయాలు లూకా సువార్తలో 22వ అధ్యాయంలో స్పష్టంగా ఉన్నాయి. ఒకసారి ఆ రిఫరెన్స్ కూడా మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. లూకా సువార్త 22వ అధ్యాయం 16 నుంచి చదువు, 14 నుంచి చదువు. ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. ఆది దేవుని రాజ్యంలో కలుపు చదువునన్న అది దేవుని రాజ్యము నెరవేరు వరకు ఇక ఎన్నడూను దానిని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము తాగనని మీతో చెప్పుచున్నానని. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయడని చెప్పాను. చాలు. ఈ విషయాలు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి, మరి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ విషయాలు చెప్తా ఉంటాడు. అవన్నీ మనము చదువుతాం. ప్రతిసారి ప్రభు వల్లప్పుడు కూడా ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. స్వయంగా ప్రభువే ఇది నా శరీరము, ఇది నా రక్తం అని చెప్పారు. దానికి సాదృశ్యమైన ద్రాక్షరసము, ప్రభు యొక్క శరీరమునకు రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసమును రొట్టెను మనం తీసుకుంటున్నాం. అంటే విశ్వాసముతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుంటున్నప్పుడు ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనము నేరుగా పాలు పొందుతున్నాం. ఎంతమంది దీన్ని గమనిస్తున్నారు? దాంట్లో ఆ ప్రభువుల్లో పాలు పొందితే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మీకు గతంలో చెప్పాను. ప్రభువుల్లో పాలు పొందినప్పుడు మనకు నిత్య జీవమునకు వారసులు అవుతాం. అంత మాత్రమే కాదు, అంత్యదినమున మనం లేపబడడానికి శక్తివంతులం అవుతాం. ప్రభు వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కోవడానికి శక్తివంతులం అవుతాం. అంత్యదినమున మనం లేపుతాడు. ప్రభువుల్లో పాలు పొందిన వారు ప్రభువులో, ప్రభు వారిలో ఏకమై ఉంటారు. నా శరీరం తిని నా రక్తము తాగువాడు నేను వాని యందును, వాడు నా యందును నిలిచి ఉంటాడు. ఎన్ని యోగ్యతలు ఉన్నాయి తెలుసా?
ప్రభు బలలో పాలు పొందితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి తెలుసా? ప్రభు బలలో క్రమంగా పాలు పొందితే అంత దీవెన ఉంది. యేసయ్య వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కోవడానికి శక్తివంతులంగా ఉండాలంటే మనము పరిశుద్ధమైన బలలో, ఆయన శరీరంలో రక్తములో ఈ భూమి మీద ఉన్నప్పుడు దానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసం అని పిలువబడుతున్న ప్రభు శరీరం రక్తములో మనం పరిశుద్ధంగా, యోగ్యంగా, క్రమంగా పాలు పొందాలి. ఒకవేళ అలా చేయకపోతే రివర్స్ అవుతుంది. శిక్షా విధి కలగడానికే మనం తాగినట్టు తిన్నట్టు అవుతుంది. కాబట్టి మేలులు ఉన్నాయి, దానివలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సరే, ఆదిమ సంఘము ప్రతి దినము ఇంట ఇంట రొట్టె విరుస్తున్నారు. అదే అధ్యాయం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 45వ వచనం చదవండి. వారు తమ చరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఇంట ఇంట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. చాలు, హల్లెలూయా. ఇక్కడ మనం చూడండి 46వ వచనంలో ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటున్నారు ఏక మనసుతో. ఏక మనసు ఉంది సంఘానికి. రెండవది, దేవాలయంలో కూడుకుంటున్నారు, తప్పకుండా కూడుకుంటున్నారు. ఇంట ఇంట రొట్టె విరుస్తున్నారు. అంటే ప్రతి దినము కూడా వారు ప్రభువుల్లో పాలు పొందుతున్నారు. అప్పుడు ఇలాంటి మందిరాలు కూడా ఇలా కట్టలేదు, కానీ గృహ సంఘాలే. అయితే ప్రతి ఇంట సహవాసంగా సంఘముగా కూడినప్పుడు అక్కడ కూడా ప్రభువుల్లో పాలు పొందుతున్నారు. ప్రతి దినము జరుగుతూ ఉంది ఆనాటి సంఘంలో. హల్లెలూయా. గమనించండి, ఆదిమ సంఘములో ఉన్న విధానం చూడండి, ఇప్పుడున్న విధానం చూడండి. అసలు ఎంత నిర్లక్ష్యం అంటే, గృహ సంఘాల ఆనాడు సంఘ ఆరాధనలే కుటుంబాల్లో జరిగాయి. కనీసం మనకు నెలకొకసారి కూడా కుటుంబంలో కూడిక కూడా జరగదు. కృతజ్ఞత కూడిక, గృహ కూడిక కూడా జరగదు. ఆదివారం మాత్రమే కాదండి భక్తి. ఒక ఆదివారం చేసేది చూపించేది కాదు భక్తి. ఆదివారం ప్రభువు దినం, ఖచ్చితంగా ప్రభు దినమందు ఆరాధించాలి. కానీ మిగతా సమయంలో కూడా ప్రతి దినము కూడా సంఘము కూడుకునేవారు. అంతగా దేవునితో సంబంధం, సంఘ సహవాసం ఉన్నాయి ఆ రోజు. అందుకనే వారిలో వారి యొక్క శక్తి, అంటే దేవుని యొక్క శక్తి సంఘములో కనబరచబడింది. ఆ రోజు సహవాసంలో ఉన్నారు, ఏక మనసు ఉంది. ఈనాటి సంఘానికి ఏక మనసు ఉందా? ఆనాడు సంఘానికి ఉన్న పరిశుద్ధత ఈనాటి సంఘాల్లో కనిపిస్తుందా? అప్పుడున్న భక్తి, వైరాగ్యం ఇప్పుడు కనిపిస్తుందా? అప్పుడున్న ప్రేమ, ఆసక్తి, దేవుని కొరకైన తృష్ణ ఈరోజు కనిపిస్తుందా? చల్లబడిపోయిందనమాట. ఈ లోక ఆశలు క్రైస్తవ హృదయాల్లో చేరి వారి హృదయంలో దేవుని కొరకైన మంటను చల్లార్చారు. లోకమనే నీళ్లు లోపలికి వచ్చిన తర్వాత లోపల ఉన్న మంట చల్లారిపోయింది. మండుతున్న మంటలో, నిప్పుల్లో నీళ్లు పోస్తే ఏమైతుంది? చల్లారిపోతుంది. నీళ్లు లోకానికి సాదృశ్యం. ఆ లోకము లోపలికి వచ్చింది, నీళ్లు లోపలికి వచ్చేసాయి. ఈనాటి సంఘంలో, ఈనాటి సంఘస్థుల, విశ్వాసుల హృదయాల్లో మంట లేదు. దేవుని కొరకైన మంట లేదు. ఆ భక్తి, దేవుని కొరకైన ప్రేమ, దేవుణ్ణి ప్రేమించడం లేదు, చల్లారిపోయింది. ఆ రోజు జరిగినవి ఈరోజు ఎందుకు జరగట్లేదంటే అది తేడా. కాబట్టి ఎంత నిర్లక్ష్యం అయిపోయింది ఈనాడు సమాజం చూడండి. క్రైస్తవ సమాజం ప్రాముఖ్యంగా మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘంలో వారి ఎంతగా సంఘం సహవాసమునకు విలువ ఇచ్చారంటే, ప్రతి దినము మనకు వీలవుతుందా? ఇక్కడ చూడండి, ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకున్నారు. ప్రతిదినం. ఈరోజు అది మనం చూస్తున్నాము. కొన్ని సంఘాలు జరుగుతున్నాయి, కానీ మనం నేర్చుకోవాలి ఈ విషయం. మనం అంత నిర్లక్ష్యం చేస్తున్నాము. మనము ఇంత నిర్లక్ష్యం చేసి దేవుల్లో మనం ఏది ఆశించినా మనకు దొరకదండి. మనం అనుకుంటాం మనకు చాలా ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ప్రార్థన అవసరతలు ఉన్నాయి. దేవుడి నుండి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దేవుడు మనకి అన్ని చేయాలనుకుంటున్నాం. కానీ దేవుడు చేసేది కూడా, దేవుడు ఆశించేది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేశాడు, కార్యాలు జరిగించాడు. ఆయన సంచరించాడు ఆదిమ సంఘంలో. వారి జీవితాలు మనం చూస్తాం. మరి ఈరోజు ఎందుకు అలా జరగట్లేదంటే, మనమే ఆయన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం. కాబట్టి ప్రతి దినము కూడుకోవడం అనేది, సంఘ సహవాసం ఎక్కువగా కలుస్తున్నప్పుడు, ఎక్కువగా వాళ్ళు ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఎక్కువ ఆరాధిస్తున్నప్పుడు
దేవుడు వారి మధ్య ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఇంకా ప్రతిదినం అంట ఇంట రొట్టె వేరుస్తున్నారు. ఇంట ప్రతిదినము ఇంట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఇది జరగాలి. ప్రతిదినం కూడా ప్రభువులో పాలు పొందే అవకాశం ఉంది. ఆదిమ సంఘం అలా చేశారు. కనీసం ప్రతి వారం అన్న మనం చేయాలి. అయితే చేయాలంటే ఇంతకుముందు చెప్పాను కదా, సంఘము ఖచ్చితంగా ప్రభువు కొరకు వాక్యానుసారంగా జీవించాలి. మనకు తెలుసు ప్రభువులో పాలు పొందినప్పుడు మనకు మేళ్ళు ఉన్నాయి. అయితే మన వాక్యానుసారంగా కాకుండా అయోగ్యంగా మనం బలలో పాలు పొందితే మనకు నష్టం ఉంది. అందుకనే కనీసము నెలకు వారానికి ఒకసారైనా ప్రభువులో పాలు పొందాల్సిన మనము నెలకు ఒకసారి అవుతుంది. అలా కాకుండా ప్రతి వారము మనం ప్రభువులో పాలు పొందాలి. ప్రతిదినం ఇక్కడ ఆదిమ సంఘం పాల్గొందాలి. ప్రతిదినం మనం కూడుకోలేం, కానీ కనీసం వారానికి ఒకసారైనా క్రమం తప్పకుండా అందరూ కూడా క్రమమైన రీతిలో యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందితే మనకు మంచిది. హల్లెలూయా. ప్రభువులో పాలు పొందే ప్రభురాత్రి భోజనం అనే టాపిక్ ఉంది. దాని గురించి నేను ఎక్కువ విషయాలు చెప్పాను. అంటే ప్రభురాత్రి భోజనం అంటే ఏంటంటే ప్రభు వల్ల ఏంటి, అది ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఒకవేళ తీసుకుంటే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, ఆ ప్రభు వలన అసలు దాన్ని ఎలా తయారు చేస్తారు, ఆ రొట్టెని దేంతో చేయాలి, ఏ పిండితో చేయాలి, ద్రాక్ష రసం అది ప్రభు యొక్క రక్తంగా సాదృశ్యమైంది దేంతో తీసుకోవాలి, ఇవన్నీ మీకు 21 టాపిక్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఏం టాపిక్ చెప్పారు అర్థం కాదు. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పాలి, విన్నోళ్ళు చెప్పండి. పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అనేది ఉందా? అసలు నమ్ముతున్నారా? పునరుద్ధానం అంటే ఏంటో అర్థం కావాలంటే మరణం అంటే ఏంటో అర్థం కావాలి. ఆత్మ ప్రాణం శరీరాన్ని విడిచిపెడితే మరణం. అదే ఆత్మ ప్రాణం శరీరంతో కలిసి మళ్ళీ బ్రతికితే అదే పునరుద్ధానం. చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేపబడతారని నమ్ముతున్నారా? మరి తిరిగి లేచి అంటే చనిపోయి మళ్ళీ కుక్కలాగా పందిలాగా పుడతారని నమ్ముతున్నారా? అలాంటివి ఉన్నాయి మళ్ళీ మన బైబిల్ అయితే లేవు. సరే ఆ టాపిక్ నేను చెప్పట్లేదు, కానీ ఆ 21 టాపిక్స్లో ప్రభురాత్రి భోజనం అనే టాపిక్ కూడా ఉంది. అప్పుడు మీకు ఈ విషయాలు లోతుగా మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి నేను అదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ ఒక 2 విషయాలు చెప్తాను. ప్రభు బల్లలో పాలు పొందాల్సిన సంఘం దెయ్యముల బల్లలో కూడా పాలు పొందుతుంది. ప్రభు వల్ల దెయ్యం వల్ల నేను చెప్తలేదు, బైబిల్లో ఉన్న ఈ విషయాలన్నీ. లోకంలో ఉన్న కథలు చెప్పాను నేను. ఎప్పుడైనా వాక్యం ఉన్నట్టే చెప్పడానికి ఇష్టపడతాను. రైట్, చూద్దాం. ప్రభు బల్లలో పాలు పొందడానికి ఖచ్చితంగా ఆదిమ సంఘం ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు, ప్రతిదినము బలలో పాలు పొందారు. అలా చేయడం ద్వారా సంఘం ఎంత దీవించబడి ప్రపంచాన్ని తలకిందులు చేసేవారుగా మార్చబడ్డారు. దాన్ని నిర్లక్ష్యం చేసిన ఈనాటి సంఘము మాకు నెలకొకసారి ఇస్తే చాలు, సంవత్సరానికి ఇస్తే చాలు. అసలు ప్రభువులకు కూడా రాని వాళ్ళు ఉన్నారు, ప్రభువులను లెక్క చేయని వాళ్ళు ఉన్నారు. అసలు ప్రభువులు అంటే దాని విలువ తెలియట్లేదు. ఎంత శ్రద్ధగా క్రమంగా యోగ్యంగా నువ్వు బలలో పాలు పొందితే అంతగా దీవించబడతావు, అంతగా ఆశీర్వదించబడతావు, అంత దీవెన ఉంది అందులో. దాన్ని అంతగా నిర్లక్ష్యం చేసి ప్రభువులకు దూరం అయ్యి ఎప్పుడో ఒకసారి వచ్చి అయోగ్యంగా పాలు పొందితే దానివల్ల నష్టం కూడా ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ కొన్ని సంగతులు వాక్యానుసారంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఒకసారి 15వ వచనం మీరు చదవండి. స్పష్టత చూడండి. ప్రభు యొక్క బలలో మనం పాలు పొందడం అంటే 10-15 ఓకే. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుచున్నాను అంటున్నాడు. ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకున్నటే కదా. మనము విరిచే రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. కదా? క్వశ్చన్ మార్క్. అవునా కాదా? సంఘానికి చెప్తున్నాడు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుతున్నాం కదా అందరము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత అందులో పాలు పుచ్చుకొనుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటున్నట్టే. ద్రాక్షరసం కదా, తీయగుంది కదా, సప్పకుంది కదా అని
ఆలోచించకండి, అది యేసు రక్తం. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. అవును, సంఘానికి చెప్తున్నాడు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? మనము తీసుకునే పాత్ర ఉన్నది రొట్టె, విరిచే రొట్టె ప్రభు యొక్క శరీరము, రక్తం. అవునా కాదా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సంఘం ఆన్సర్ చెప్పాలి. అవును. అయితే మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. హల్లెలూయా. రొట్టె ఒక్కటే, అది విరుస్తున్నాం, అందరం పాలు పంచుకుంటున్నాం. అది ప్రభు శరీరం. ప్రభుకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? అయితే ఆ ఒక్క రొట్టెలో పాలు పొందుతున్నాం కనుక మనందరం కూడా ఒక్క శరీరమై ఉన్నాం. కాబట్టి సంఘం అంతా కూడా ఒక్కటే. ఒకటా 4 భాగాల? మరి భాగాలు చేసేసారు సంఘాన్ని, మొక్కలు చేసేసారు. ఐక్యత ఉందా సంఘానికి? రొట్టె ఒక్కటే, ప్రభు శరీరం ఒకటే. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్కటే, ఒక శరీరమై ఉన్నాం. ఒక శరీరం లాగా ఉన్నారా? సంబంధం లేకుండా కాలు ఒక్కడ, చేయి ఒక్కడ, ముక్కు ఒక్కడ, మూతి సంబంధమే లేకుండా ఉన్నట్టుందా? ఒక శరీరమేనా? దేవునికి స్తోత్రం. చదువుదాం శరీరం. ఇప్పుడు 19వ వచనం చదువుదాం. లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా నేరరు, సాధ్యము కాదు. ఇంకా చదువు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను మీరు పాలు పొందనేరరు. 22వ వచనం. ప్రభువునకు రోషం పుట్టించుదమా? ఆయన కంటే మనం బలవంతులమా? దేవునికి రోషము, కోపం పుట్టించదమా? దేవుని కంటే మనం బలవంతులమా? ఏం జరుగుతుంది కొరింథీ సంఘంలో? ఎందుకు ఆ మాటలు చెప్పాల్సి వచ్చింది ప్రభు వల్ల విషయంలో? అంటే బలలో పాలు పొందుతున్నారు, ఇంకొక దాంట్లో పాలు పొందుతున్నారు. ఇది తాగుతున్నారు, అది తాగుతున్నారు. ఇది తింటున్నారు, అది తింటున్నారు. దేవునికి రోషం పుట్టించదమా? దేవుని కంటే బలవంతులమా మనం? చూసారండి, ప్రభువుల విషయంలో ఎట్లా తీసుకున్నా ఏం పర్వాలేదు అనుకోకండి. అది చాలా డేంజర్. ఎప్పుడు డేంజర్ అంటే మనం రాంగ్ స్టెప్ వేసినప్పుడు. అదే సరైన పద్ధతిలో మనం ఉండి ప్రభుకి ఇష్టంగా ఉంటే అది మనకు ఆశీర్వాదం. ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలు పొందుచున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహాలకు అర్పించిన వాటిలోనూ, లోక సంబంధమైన, పాప సంబంధమైన వాటిలోనూ పాలు పొందుతున్నారు. అందుకనే స్పష్టంగా ఈ మాట చెప్పాల్సి వచ్చింది. నేను చెప్పున్నది ఏమనగా విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని ఆయనను, విగ్రహంలో ఏమైనా ఉన్నదని ఆయనను చెప్పేదనా? ఏమి లేదు. కానీ అన్యజనులు అర్పిస్తున్న బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పిస్తున్నారు. వారి దృష్టిలో దేవుడు కావచ్చు, కానీ దేవుళ్ళు అనేది లేదు. దేవుడు ఒక్కడే దేవుడు. మరి మనుషులు అర్పించేవన్నీ కూడా దేవుళ్ళకి కాదు. ఒక విధంగా చెప్పాలంటే వాటి వెనకాల పనిచేస్తున్న దెయ్యములకు అర్పిస్తున్నాయి. వండుకొని పోయి ఎక్కడ పెట్టడం, ఎక్కడ మొక్కడం, ఎక్కడ ఆరబోయడం, ఎక్కడ ఇవన్నీ చేసే పనులన్నీ దేవునికి కాదండి. అంత మాత్రమే కాదు, దెయ్యముల బల్ల కూడా ఉందండి. మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. అంటే ఇప్పుడు ప్రభు పాత్ర ఉంది, దయ్యముల పాత్ర కూడా ఉంది. ఉందా లేదా? దయ్యముల పాత్రలో కూడా పాల్పంచుకునే వాళ్ళు ఉన్నారు. కొరింథీ సంఘంలో ఉన్న లోపాలు చెప్తున్నాడు. ఈ సంఘంలో ఉన్న వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఈ సంఘంలో అలాంటి వ్యక్తులు ఉన్నారా లేరా? అయితే అది సరైనది కాదు అని చెప్తున్నాడు.
ప్రభు బలలో పాలు పొందుతారు, అంటే ప్రభు యొక్క పాత్రలోని త్రాగుతున్నారు సంఘస్థులు. మళ్ళీ వెళ్ళి దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగుతున్నారు. అది మంచిది కాదు, ప్రభువుకు రోషం కోపం వస్తుంది అని చెప్తున్నాడు. అవునా కదా? రెండవ విషయము, దయ్యముల బల్లలోను, అంతేనా, ప్రభు బల్ల మీద ఉన్న దానిలో దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరరు. అది సాధ్యం కాదు. ఎలా సాధ్యమవుతుంది? అసలు సాధ్యమే కాదు, అది జరగని పని. కానీ దాన్ని మీరు జరిగిస్తున్నారంటే అది దేవునికి అసహ్యమైన కార్యం అంటున్నారు. ఇప్పుడు ప్రభువుల్లో బాప్తిజం పొందిన బిడ్డలు ఎవరైనా ప్రభువుల్లో పాలు పొందుతున్నారు. అయితే తర్వాత మనము ఎక్కడెక్కడ పాలు పొందుతున్నామో, ఏవేమి తాగుతున్నామో, ఏవేమి తింటున్నామో మనము గ్రహించుకోవాలి. ఒకవేళ తప్పులో లేక తప్పుతోవలో పొరపాటులో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఇది దేవునికి రోషము లేదా కోపము పుట్టించే కార్యం. అది అలా చేయకూడదు, అలా చేయకూడదు, చేయడం సాధ్యము కాదు అంటున్నాడు. అది మొదటిగా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఆదిమ సంఘము ప్రతిదినము రొట్టె విరిచారు కదా, ఇంటింట ప్రభువులలో పాలు పొందారు కదా ఎడతెగక. అపొస్తలుల బోధ సహవాసం, మూడవది రొట్టె విరిచి ఎడతెగక ఉన్నారు. కానీ ఇలాంటి స్థితిలో లేరు. వాళ్ళు పరిశుద్ధంగా వారి బలలో పాలు పొందారు. అయితే రాను రాను ఏమవుతుందంటే సంఘాలలో సాతాను నులివెచ్చని స్థితి తీసుకొచ్చాడు. కొరింథీ సంఘంలో అలాంటి పాపం అనేది కొంతమందిలో ప్రవేశించింది. సంఘంలో కలుషితం ఏర్పడింది. చర్చిలో బాగానే ఉంటారు, బయటకు వెళ్ళిన తర్వాత ప్రభువుకి ఇష్టం లేనివన్నీ చేస్తూ ఉంటారు. అది చెయ్యకూడదు, దేవునికి కోపం వస్తుందని ఈ లేఖనం ద్వారా మనకు నేర్పించబడతా ఉంది. ఓకే, ఇప్పుడు 11వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. అదే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి చదువుదాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. నువ్వు పెడితే తప్పు అర్థం వస్తుంది, అంటే ఇంకొక అర్థం వస్తుంది. నాకు మెచ్చుకొనును. జాగ్రత్త చదవాలి నాన్న. ఓకే, మీకు యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మెచ్చుకోడంట సంఘాన్ని. ఎందుకు మెచ్చుకోడు? మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని కాదు. కీడికే మీరు కూడి రావడం, సంఘం అంతా కూడి వస్తున్నారు కానీ మీకు కీడికే, మేలుకు కాదు. ఎక్కువ కీడే జరుగుతుంది, ఎక్కువ మేలు లేదు. తక్కువ మేలు ఎక్కువ కీడే ఉంటుందంట సంఘం కూడి వస్తుంది కానీ. ఎప్పుడు? ప్రభు వల్లకి వస్తున్నప్పుడు. ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రభు వల్లకి వస్తున్నారు బాగానే, కానీ అది ఎక్కువ మేలు కలగట్లేదు. మీరు కూడి వస్తున్నప్పుడు ఎక్కువ కీడే కలుగుతుంది మీకు. ఎందుకు తెలుసా? 18వ వచనం. మొదటి సంగతి ఏంటంటే మీరు సంఘముగా కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ఎందుకు ఎక్కువ కీడు కలుగుతుందంటే సంఘం అంతా కూడొస్తున్నారు కానీ సంఘంలో ఏక మనసు లేదు. సరే, ఏక మనసు ఐక్యత ఒక విషయం పక్కన పెడితే, మొట్టమొదటి సంగతి ఏంటంటే మీలో కక్షలు కలవని ఆయన వింటున్నాడు దైవసేవుడు. కక్షలు, ఓకే, ఇది చాలా ప్రాముఖ్యమండి. పగ, కక్ష, ద్వేషము, గొడవలు, కలహాలు, క్షమించలేనితనం, ఓర్వలేనితనము, శత్రుత్వము, ఈ విధానాలన్నీ ఉండి ఒక వ్యక్తితో మనము లోక సంబంధమైన అన్ని రకాలుగా దేవునికి అసహ్యమైన వాటిలో మనం జీవిస్తూ, లేకపోతే కొంతమంది వ్యక్తులతో పగలు, ద్వేషాలు, కక్షలు ఇవన్నీ ఉంచుకొని బల్లలో చెయ్యి వేస్తే కీడుకే కారణం అని చెప్తున్నారు. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ మేలుకు కాదు. ఎందుకు అంటే కుటుంబంలో కూడా గొడవలే, బయట వాళ్ళ గొడవలే, లేదా మనలోనే సహోదరుల మధ్య సంఘంలో కూడా గొడవలు. ఇప్పుడు సంఘం ఒకటే శరీరం కదా, రొట్టె ఒక్కటే, సంఘం కూడా ఒకటే. అంటే శరీరం ఒకటే, క్రీస్తుకి శరీరం ఒకటే, రెండు లేవు. సంఘం ఆయన శరీరం కదా, 2 సంఘాలు 3 సంఘాలు ఉండవు కదా. సంఘం ఒకటి, శరీరం ఒకటే. కాబట్టి ఆ శరీరం అనే సంఘంలో ఖచ్చితంగా సమాధానం అనే బంధం ఉండాలి సహోదరుల మధ్య. విశ్వాసులందరికీ సరైన సంబంధము, సమాధానం, ఐక్యత ఉండాలి. దయచేసి గమనించండి. ఇది నా సొంత మాటలు కానీ కాదు, మనము సీక్వెన్స్గా ధ్యానిస్తున్నాం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయంలోకి వచ్చాము. 2వ అధ్యాయం 42వ వచనంలోనే ఉన్నాం మనం. ఇది 3వ వారం. అపొస్తలుల బోధ, సహవాసం, 3వది రొట్టె విరుచుట గురించి నేర్చుకుంటున్నాం. ఆ రొట్టె విరిచేటప్పుడు
థియాలజికల్గా రొట్టె అంటే ఏంటి, ప్రభువులు అంటే ఏంటి అవన్నీ నేను చెప్తలేదు ఇప్పుడు. కానీ ఆ ప్రభువుల్లో పాలు పొందేవారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఏం లాభం, ఎలా ఇంకొక రకంగా ఉంటే ఏం నష్టం అనే విషయాలు కొన్ని సంఘంలో జరిగిన సంఘటనలు ధ్యానిస్తున్నాం. అంతే తప్ప వేరే రకంగా పర్సనల్గా ఇది చెప్పే విషయాలు కావు. దయచేసి ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే సరి చేసుకోండి. ఈ లేఖనము పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాశాడు. మీలో కలహాలు ఉన్నాయి, మీలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, లేకపోతే ఎక్కువగా మీరు కక్షలు ఉన్నాయి కనుక మీరు కూడి వస్తున్నారు, మీ కీడికే మేలు కాదు అని కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు. ఆ విషయాలు మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. అంతేనా? అంతేనే కాదా? అవే మనం ధ్యానిస్తున్నాం. అయితే అవి మనకేమన్నా సూట్ అవుతాయా? కొరింథీ సంఘంలో ఉన్న మిస్టేక్స్ లేకపోతే అక్కడ ఉన్న బలహీనతలు మనకేమైనా సెట్ అయితే అవి సరి చేసుకుందామని చెప్తున్నా నేను. ఆమేన్, హల్లెలూయా. ఓకే, సంఘం అంతా కూడి వస్తున్నారు ప్రభు వాళ్ళ కొరకు. కూడి వస్తున్నారు కానీ తీసుకునేది ఏంటిది? రొట్టె ద్రాక్షరసమే కాదు. అది ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పొందడానికి వస్తున్నప్పుడు, మీరు కూడి వస్తున్నప్పుడు అది ఎక్కువ మేలుకు కాదు, ఎక్కువ కీడుకే కారణం అంటున్నాడు. ఎందుకంటే మొదటి సంగతి ఏంటంటే మీలో కక్షలు కలవని వినుచున్నాను. దయచేసి 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 ఈ భూమి మీద ఎవరికి మనము లేదా మనకి ఎవరు శత్రువులుగా ఉండకుండా చూసుకోండి. ఓకే, మనలే ఉంది, మనము శత్రువులు చేసుకోకపోయినా కొంతమంది మనకు అవుతారేమో. అయితే కానీ సాతాను శత్రువే కదా, కాబట్టి వాడు కొంతమందిని వ్యతిరేకిస్తాడు. మనం క్షమించుదాం. మిమ్మల్ని దూషించు వారిని దీవించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. పంటికి పన్ను, కంటికి కన్ను, మాటకి మాట, దెబ్బకు దెబ్బ, అది పాత నిబంధన, అది ధర్మశాస్త్రంలో ఉంది. కానీ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా ఉన్నాయి. గ్రేట్ కమాండ్మెంట్స్, గొప్ప ఆజ్ఞ మనకు వచ్చింది ఏంటంటే దేవుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు. ఓకే, మనల్ని కొంతమంది కారణం లేకుండానే మనకు అన్యాయం చేయొచ్చు, నిష్కారణంగా మనల్ని బాధ పెట్టవచ్చు, లేదా మనకి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, మనల్ని హింసించవచ్చు. సాతాను పని అది జరుగుతూ ఉంటుంది. కానీ మనము కారణం లేకుండా ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరిని మనం అనకుండా మనం జాగ్రత్త పడదాం. ఒకవేళ మనకి ఇప్పటివరకు అలాంటి బలహీనతలు ఉంటే అవి లేకుండా చూసుకుందాం. ప్రాముఖ్యంగా సంఘములో సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి. సంఘం అనగా క్రీస్తు శరీరం, ఒక్కటే శరీరం, 4 శరీరాలు ఉండవు, ఒకటే శరీరం. శరీరంలో అవయవాలన్నీ శరీరం అతుక్కుని ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా? జాయింట్లు, చెయ్యి శరీరానికి ఉందా, దూరంగా ఉందా? అతుక్కుని ఉంటాయిగా. అది ఐక్యత. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా క్షమించండి. నాకు ఒకరు అన్యాయం చేశారని అనిపించిన నేను క్షమించాలి. ఇంకొకరు ఎవరైనా నీ సహోదరి నీకు ఇబ్బంది పెట్టినట్టు అనిపించిన వాళ్ళు క్షమించి ప్రార్థన చేయాలి. ఆమేన్. అంతే తప్ప హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి కానీ తిరిగి హింసించొద్దు. దూషించే వారిని దీవించండి, తిరిగి దూషించొద్దు. తిరిగి శపించే వారిని ఆశీర్వదించండి కానీ తిరిగి శపించకుండా జాగ్రత్త. ఇది మిస్టేక్. మీరు కూడి వస్తున్నారు ప్రభువుల కొరకు, కానీ ఇదిగో మీలో ఈ లోపాలు ఉన్నాయి. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయటం సాధ్యము కాదు. ఇలాగైతే సాధ్యం కాదు. కొరింథీ సంఘంలో ఉన్న చాలా మిస్టేక్స్ చాలా ఉన్నాయి. వాటిని బట్టి మనము కొన్నిసార్లు హెచ్చరిక పొందుతాం. సంఘంలో జారత్వము, వ్యభిచారము, చెడ్డ క్రియలు, చెడ్డ అలవాట్లు, ఇవన్నీలో ఉంచుకొని ప్రభువులో పాల్పొందడానికి పరుగులెత్తుతూ ఉన్నారు. అది సాధ్యం కాదని చెప్తున్నాను. ఈ అధ్యాయం, ఈ పత్రిక అంతా మీరు ఇదివరకు చదివి ఉంటే మీకు చాలా విషయాలు ఇందులో అర్థమవుతాయి. సందర్భం ఇది కాదు కాబట్టి నేను చెప్తలేదు. ఓకే, తర్వాత భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయన్నమాట. ధనవంతుడు పేదవాన్ని తక్కువ చూపు చూసేవారు. అక్కడ పరిస్థితి ఏంటంటే ధనవంతులైన వారే మొదట వచ్చి బలలో పాలు పొందాలంట, ఇక బీదలైన వారిని చిన్న చూపు చూసేదంట. తర్వాత వచనాలన్నీ కూడా మీకు 21, 22 అధ్యాయాలను చదువుతున్నప్పుడు అక్కడ స్పష్టంగా ఉంటాయి. మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాము భోజనం చేయుచున్నారు. ఇందువల్ల ఒకడు ఆకలి వలన మరి ఒకడు మత్తుడగును. ఇదేమి అన్నపానములకు పుచ్చుకొండకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను అని చెప్పి ఇది నాకు ప్రభు అప్పగించాడు అని ఈ ప్రభువుల గురించి కొన్ని విషయాలు దేవుడు స్వయంగా పౌలును మరి 3వ ఆకాశానికి తీసుకుని వెళ్ళి దేవుడు ఏ విషయాలు అయితే ఆయనకి చెప్పాడో, ఆయనకు అప్పగించిన దాన్ని చెప్తున్నాడు. అందులో ఒకటి ప్రభురాత్రి భోజనం.
ప్రభు వల్ల నేను పొందితిని అంటున్నాను. 23వ వచనం, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపడిన రాత్రి చదివి కంటిన్యూగా కిందికి చదువు. ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని తాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నదే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చాలు, ఇది 26వ వచనం వరకు చదివాం. ఓకే, గమనించండి. మొదటిది ఏంటి? ప్రభు వల్ల, దయ్యముల బల్ల. మొదటి విషయం నేర్చుకున్నాం. ప్రభు వల్ల పాలు పొందుతారు, దయ్యముల బల్లలో పాలు పొందుతారు. ఏవి తాగకూడదు అవి తాగుతారు, ప్రభు వల్ల పాలు పొంది. ఏవి తినకూడదు అవి తింటారు, ప్రభు వల్ల పాలు పొందుతారు. దయ్యముల బల్లలో కూడా పాలు పొందుతూ ఉంటారు. అది ఘోరమైన పాపం కలుగజేస్తుంది. రెండవ విషయం ఏంటంటే, కక్షలతో ఉండి, మనస్పర్ధలతో ఉండి, క్షమించలేని తనము, ఇవన్నీ చెడు స్వభావంతో ఉండి, ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా బలలో పాలు పొందుతారు. అది ఎక్కువ కీడుకా మేలుకా? ఎక్కువ కీడే కలుగజేస్తుంది. అది రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే, ఎదుటి వారిని తక్కువ చేసి తక్కువ చూపు చూడడం. ఇక్కడ జరిగేది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, బేదలను సిగ్గుపరచుటకి 22వ వచనం అంటాడు, అన్నపానలు పుచ్చుకుంటూ మీకు ఇల్లు లేవా అని చెప్పి దేవుని సంఘాన్ని తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా అని చెప్తున్నాడు. అంటే అక్కడ కూడా ధనవంతులైన వారు ఆ కొరింథీ సంఘములు ఎక్కువ ఉన్నారనమాట. చాలా ధనవంతుల సంఘం కొరింథీ సంఘం. ప్రేమ లేదు కానీ అన్నీ ఉన్నాయి. వరాలు ఫుల్గా ఉన్నాయి, వరాలు బాగా ఉన్నాయి. ఏసే రాకడ ఇప్పుడు వస్తే ఇప్పుడే ఆయన రాకలు ఆయన ఎదుర్కోవాలి అన్నట్టుగా సిద్ధపడినట్టు కనిపిస్తుంది సంఘం. అందరూ ధనవంతులే, కానీ మాసిదోనియా సంఘంతో పోలిస్తే దేవునికి ఇచ్చే విషయంలో దరిద్రులుగా ఉన్నారు. ధనవంతులై ఉండి సంఘాన్ని తిరస్కరిస్తూ సంఘంలో ఉన్న బీదలను చిన్న చూపు చూసేవారు అనమాట. అలాంటిది కూడా ఆనాటి కొరింథీ సంఘంలో ఉంది. ఒకవేళ అది మనలో లేకపోవచ్చేమో. ఒకవేళ అలాంటిది రాకుండా మనం జాగ్రత్త పడదాం. దేన్ని బట్టి కూడా మనం గర్వించడానికి అంతా దేవుని యొక్క సంఘంలో శరీరం అవయవాలన్నీ కూడా సమానమే. ఓకే, అది మనం గుర్తుంచుకోవాలి. అది భేదం కనిపిస్తుంది. రెండవ విషయం ఏంటంటే, మూడో విషయం ఏంటంటే 26వ వచనం, ఇది ఆజ్ఞ. 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగి. ఈ రెండు చేస్తున్నప్పుడు జాగ్రత్త వినండి. ప్రభు వల్ల పాలు పొందుతున్నప్పుడు పాత్రను త్రాగుతున్నాము, యేసుక్రీస్తు రక్తం అని. ఆ రొట్టెను తింటున్నాం, ప్రభు శరీరం అని. ఈ పాత్రను త్రాగినప్పుడు, ఆ రొట్టెను తిన్నప్పుడు ఆయన శరీరం అని. మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఒక్కరికైనా నీ సాక్ష్యము లేదా దేవుని ప్రేమను చెప్పాలి. నీకు సాక్ష్యమే లేదు చెప్పడానికి, పోనీ సువార్త అని చెప్పాలి. నువ్వు సాక్ష్యం చెప్పేంత నీకు అంతగా లేకపోయినా కొన్నిసార్లు దేవుని గొప్పతనం నీకు తెలిసిన మాట అయినా చెప్పాలి. అలా చెప్పకుండా నువ్వు బలలో పాల్పొందవు. అర్థమవుతుందా? ప్రభు వల్ల ఫస్ట్ వారం బాగానే ఉంది. ఈ ఫస్ట్ లేదు, లాస్ట్ లేదు. ప్రతి దినం తీసుకోవాలి, అవసరమైతే ప్రతి వారం అన్నా తీసుకోవాలి. కనీసం రోజు కాకపోయినా వారం అయినా తీసుకోవాలి. కానీ చేయాల్సిన పనులు ఏంటో తెలుసా? ప్రభువుని గురించి ప్రకటించాలి. ఖచ్చితంగా చేయాల్సిన పనులు అవి. ఆయన చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. 24వ వచనంలో కింది భాగం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. 25వ వచనంలో కింది భాగం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ప్రభు వల్ల తీసుకుంటున్నప్పుడల్లా ఏం చేయడానికి తీసుకోమంటున్నాడు? ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ప్రభువుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. జ్ఞాపకం చేసుకుంటున్నారు అసలు? ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? శిలువ మరణం. ఎందుకు శిలువ మరణం? ఎవరి కోసం? నా కొరకే. అంటే నేను ఎవరిని? నీతిమంతున్నా? నేను నీతిమంతునైతే ఆయన శిలువ ఎందుకు ఎక్కాలి? మన దుస్థితి, మన దౌర్భాగ్య స్థితి, మన పాపపు స్థితి, మన జీవితం ఎలాంటిది, మన కొరకు ఆయన శిలువ మీద వేలాడ శిలువ బలియాగం, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ప్రకటించాలని 26వ వచనం చెప్తున్నాడు. ప్రభు బలలో పాలు పొందే ప్రతి ఒక్కరూ
ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి దాన్ని చేయాలి. ఎందుకు మానేయాలి మరి? ప్రభువుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు కదా. అంటే బలలో పాలు పొందినప్పుడల్లా మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? మరి పొందకపోతే మర్చిపోతున్నట్టేగా. చెప్పాలి. ప్రభు బలలో పాలు పొంది వారం నేను తీసుకోను, ఈ నెల నేను తీసుకోను, ఎందుకు ఏమైంది? ప్రభుని జ్ఞాపకం చేసుకోవట్లేక నువ్వు దూరం అయిపోతున్నావు. ప్రభు వల్లకు దూరం అయ్యేవాడు సాతానుకు దగ్గర మిత్రుడు అవుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. లోపం ఉన్నా బలహీనత ఉన్నా అక్కడ ఏడవాలి, ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రభువులో పాలు పొందాలి. ఎందుకంటే ఎందుకు చేస్తున్నాము? ఆయన జ్ఞాపకం చేసుకోవడం చేస్తున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై మీరు దీన్ని చేయుడని ఆయన చెప్పాను. సంఘాన్ని చెప్తున్నాడు. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడమే కాదు, 26వ వచనంలో చెప్తున్నాడు, ప్రభువు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. నీలో ఎవరున్నారు? ఆయన శరీరం, ఆయన రక్తం ఉంది. నువ్వు ఆయన గురించి ప్రకటించాలి. గతి తప్పిన క్రైస్తవ్యం నేడు, దరిద్రపు క్రైస్తవ్యం, దిక్కుమాలిన క్రైస్తవ్యం, సిగ్గుమాలిన క్రైస్తవం, వేషధారణతో కూడిన క్రైస్తవ్యం నేడు. లోకం క్రైస్తవులో కలిసిపోయి సంఘం లోకం మిళితమైపోయినాయి. తేడా లేదు. లోకము నిన్ను చూడాలి, నీలో అగ్నిని చూడాలి, నీలో ప్రభు ప్రేమను చూడాలి, మంటను చూడాలి, పరిశుద్ధతను చూడాలి, వైరాగ్యాన్ని చూడాలి, భక్తిని చూడాలి, నీతిని, యథార్థతను, దేవుని ప్రేమను, సంఘమును. లోకం చూడాలి. సంఘములో లోకాన్ని రక్షించేది సంఘమే. సంఘమే లోకంలో కలిసిపోతే ఎవరు రక్షిస్తారు లోకాన్ని? చెప్పు. లోకాన్ని రక్షించేది ఎవరు? యేసు ప్రభు లేడు ఇక్కడ, పరలోకానికి వెళ్ళాడు. ఆయన శరీరం నీవే. ఆయన ఆత్మనిచ్చాడు నీకు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. నీవే లోకాన్ని రక్షించాల్సింది. నీ కుటుంబాన్ని రక్షించాలి, నీ బంధువుల్ని రక్షించాలి, నీ ఇంటి వారిని రక్షించాలి. ఏం చేస్తున్నావు? ప్రభువుల్లో పాలు పొందడం అంటే ఈజీ కాదండి. అదేదో ఆషామాషిగా అనుకోకండి. ఏదో రొట్టె కదా, గోధుమ పిండితో చేశారు కదా, ఏదో ద్రాక్ష రసం కదా అనుకోకండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎందుకు నువ్వు అది చేయాలి? ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. అది చేస్తున్న నీవు, పాలు పొందుతున్న నీవు ఆయన ప్రచురించాలి. ఏ అవకాశం దొరికినా ఆయన గురించి నువ్వు చెప్పాలి. కనీసం చెప్పకపోయినా నీ జీవితం ద్వారా చూపించాలి. ఆమె చెప్పే ధైర్యం లేదండి. నేను చెప్పలేనండి యేసుప్రభు గురించి, ఇంకొకరికి చెప్పలేనండి, నాకు కొంచెం సిగ్గేస్తుంది అని చెప్తావు. కానీ యేసయ్య గురించి చెప్పడానికి ఏందంతా నీ ఫ్రెండ్స్కి చెప్పలేవా? నీ ఫ్రెండ్స్కి చెప్పలేవా? ఒకరికని చెప్పలేవు దేవుని గురించి? ఎవరి బిడ్డలు మనతో పనిచేసే వాళ్ళు ఎంతమంది, మన మాట వినే వాళ్ళు ఎంతమంది? దేవుని గురించి చెప్తే అంత సిగ్గా చెప్పాలంటే చెప్పే ధైర్యం లేక అంతేనా? సరే, ధైర్యం లేదు చెప్పడానికి, కానీ నీ జీవితం ద్వారా చూపించు. నీ నమ్మకత్వాన్ని, నీ యథార్థతను, నీ పరిశుద్ధతను. లోకంలో క్రైస్తవులు, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు దేవుని బిడ్డలు అనాలి. దేవుని బిడ్డలు అనే దాంట్లో రెండు అర్థాలు ఉంటాయి. వాళ్ళు దేవుని బిడ్డలు అంట అనేది కాదు, వాళ్ళు దేవుని బిడ్డలు అనాలి. అర్థం ఉందా? దేవుని బిడ్డలు అనేది అంటే రెండు అర్థాలు ఉన్నాయి. మన జీవితాన్ని చూపిస్తాం. వారు క్రైస్తవులు, వారు దేవుని నమ్ముకున్నారు, దేవుని బిడ్డలు. ప్రభువుల్లో నువ్వు పాలు పొందే వ్యక్తిగా నువ్వు ఎంతగా దీవించబడతావు అంటే ఖచ్చితంగా ఇవి మనం చేసినప్పుడే. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇవి చేసేటప్పుడు మనల్ని మనం విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. కింద వచనాలు ఉన్నాయి. అయోగ్యంగా ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను 27వ వచనంలో, లేక ఆయన పాత్రను తాగును వాడు ప్రభు యొక్క శరీరాన్ని గురించి, రక్తను గురించి అపరాధి అగుతాడు, అపరాధులుగా మిగిలిపోతారు. ప్రభువుల్లో ఇష్టం వచ్చినట్టు పాలు పొందినా, లేకపోతే బలలో పాలు పొందిన తర్వాత జీవితం సరిగ్గా మనం జీవించకపోయినా అపరాధులం అయిపోతాం. రేపు ఆ తీర్పు రాకుండా జాగ్రత్త పడదాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తమకు శిక్ష విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులు, రోగులు అయి ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఆమేన్. ఈ పని ఎప్పుడు చేయాలండి?
చివరి వచనం ఉందా 30వ వచనం, మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. మన కంట్లో దూలం ఉంచుకునేది మన కంట్లో నలుసును వెతకటం, సున్నం కొట్టిన సమాధుల్లాగా పైకి మంచివారిగా ఉండి వేషధారులుగా మనం వెళ్ళిపోతాం చాలాసార్లు. కాబట్టి దేవుని బిడ్డల ఆదిమ సంఘం అయితే ప్రభు బలలో రొట్టె విరుచుతో ఎడతెగకున్నారు. మరి మనం అలా ఉండలేకపోతున్నాం. వాళ్ళు అంతగా ఉన్నారంటే ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నారు. ఆ పరిశుద్ధమైన ప్రభువులో ఎడతెగక పాలు పొందిన వారిలో దేవుని శక్తి ప్రవహించింది విశ్వాసుల్లో. ఆమేన్. వారు సాక్షులుగా ఉన్నారు. యేసును మరణం గురించి ప్రకటించాలిగా బలలో పాలు పొందిన వారు. ఇప్పుడే చదువుకున్నాం 26వ వచనం 11:26 ఫస్ట్ కొరింథీ చదువుకున్నాం. ప్రచురించుదురు. కాబట్టి వారు ప్రకటించారు, నిజంగా ప్రచురించారు. ప్రతిదినం బల్ల తీసుకోవడమే సరిపోలే, వాళ్ళు ప్రకటించారు. ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. అంటే ప్రతి దినము ప్రభువులో తీసుకున్నారంటే అర్థం ఏంటి? ప్రతి దినము యేసు క్రీస్తు శిలువ మరణాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆమేన్. మనమేమో నెలకొక్కసారి ఫస్ట్ వారమే జ్ఞాపకం చేసుకుంటాం కదా, అప్పుడే వస్తాయి 2 కన్నీటి చుక్కలు. తర్వాత ప్రభువులప్పుడేనా ఏడుపు? ప్రభువులప్పుడేనా అప్పుడు? మరి అది ప్రతిదినం రావాలని చెప్తున్నది వాక్యం. ప్రతిదినం యేసయ్య శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభు నా కొరకు మరణించాడు, ప్రభు నా కొరకు చనిపోయాడు, మరణించాడు. అది అవసరం. ఇది ప్రతిదినం మనకి చేత కాకపోయినా కనీసం ప్రతి వారమైనా చేద్దాం. వాళ్ళలో పాలు పొందిన ప్రతి వారు దెయ్యం బలలో పాలు పొందకుండా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ కీడు కలగకుండా ఎక్కువ మేలు కలిగేటట్టుగా కక్షలు భేదాలు లేకుండా ఉండండి. ఎదుటి వారిని తక్కువ చూపు చూసి భేదాభిప్రాయాలు కలిగించకుండా సమానత్వం కలిగి అందరినీ ప్రేమించండి. దేవుడు యేసయ్య చూపిన ప్రేమతో ప్రేమించండి. తర్వాత విషయం ఏంటంటే, ఆ రొట్టెను తిని ఆ ద్రాక్షరసం తాగుతున్నప్పుడల్లా ఆయన మరణాన్ని మనం ప్రచురించాలని జ్ఞాపకం చేసుకోండి. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని మనం చేయాలి. ఒకవేళ అలా చేయకుండా మనం అయోగ్యంగా తీసుకుంటే మనకి శిక్ష విధి వస్తుంది. కాబట్టి ప్రతిదినం మనల్ని మనం విమర్శించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రతిదినం పరీక్షించుకుంటారా? అసలు ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా ఎప్పుడైనా మీరు పరీక్షించుకున్నారా మిమ్మల్ని మీరు? దేవుని దగ్గర అద్దం దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నానని చూసుకున్నట్టుగా ప్రతిదినం ప్రార్థన మోకరించగానే ఒక్కసారి, దేవా ఈరోజు నాలో ఎన్ని పొరపాట్లు జరిగాయి, ఈరోజు ఎన్ని నేను అబద్ధాలు ఆడినాం, ఎక్కడెక్కడ బూతులు మాట్లాడినా, ఎక్కడెక్కడ చెడ్డ తలంపులు, ఆలోచనలు, చూపులు, ఎవరెవరికి నేను బాధని కలిగించాను, ఎవరికి నేను శత్రువుగా ఉన్నాను, ఎవరు నేను బాధ పెట్టాను, ఒక్కసారి పరీక్షించుకుంటున్నారా? అసలు పరీక్షించుకోవట్లేదా? పట్టించుకోవట్లేదా? ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. ఆమేన్. మనల్ని మనం దేవుని దగ్గర మన బ్రతుకు, మన జీవితం లేక మన హృదయ లోపల, మన లోపల ఉన్న అంతరంగం ఎలా ఉందో సరి చూసుకొని దేవుని దగ్గర ఒప్పుకొని దేవునికి అప్పగించుకున్న తర్వాతే మనము పని అయినా ఇంకేదైనా ప్రారంభించాలి. అలా చేద్దాం. కళ్ళు మూసుకొని అందరూ కూడా తల్లు ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క శరీరంలో రక్తములో పాలు పొందిన ఆదిమ సంఘం వారైతే ప్రతిదినము తప్పక దేవాలయంలో కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు ప్రజలందరి వలన దయ పొందిన వారిగా ఉన్నారు.